పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణలో భూ పోరాటానికి పునాదులు వేసినటువంటి గొప్ప నార్యమని 40వ వర్ధంతి సందర్భంగా పరిగి నియోజకవర్గంలో మా సోదరులు ఆమె చేసినటువంటి పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం స్టాచ్యూ దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిత్రులు చాలా మంది పరిగి నియోజకవర్గంలో అందరూ నివాళులు అర్పించి పోవడం జరిగింది. కానీ ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను, మా సోదరులకు తో పాటు సమాజం కూడా వినాల్సిన అవసరం ఉన్నది. చాకలి ఐలమ్మ భూ పోరాటాలు చేసింది, కానీ ఎవరికి తల వంచి నడవలేదు, తల ఎత్తించి నడిచింది. ఆ పోరాటంలో ఆ రోజే ఆ పటిమను నిరూపించింది చాకలి ఐలమ్మ గొప్ప చరిత్రకారురాలు. మరి ఈరోజు చాలా మంది అన్ని వర్గాల్లో ఉన్న నాయకులు కూడా శంషాయిజం చేస్తా ఉన్నారు. ఓడల మీద రాస్తారు, దొరల ఇండ్ల కాడ పోయి నిలబడతారు. కానీ అది కాదు పద్ధతి. చాకలి ఐలమ్మ మహాయోధురాలు. ఆమె అప్పుడే దొరకు కూడా అనుకూలమైనటువంటి ఈమె చేస్తున్నటువంటి విధానం దొర కూడా అనుకూలంగా ప్రవర్తించాడు. కానీ దొర దగ్గర ఉన్నటువంటి చెంచలు ఏదైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళు తప్పుడు సమాచారం తీసుకుపోయి యుద్ధం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా ఇంత బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర రాజ్యాంగాన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇటువంటిది ఈ శంషాయిజం నడుస్తుంది. కాబట్టి ఈ శంషాయిజం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. జనాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పోరాటం అంటే ఓటును చైతన్యం చేసుకోవాలి. సాపకింది నీరులా ఓటుతోని మాత్రమే బుద్ధి చెప్పగలుగుతాము. ఆర్థిక విధానాల్లో మనం ఏం చేయలేం కనుక సమాజం అంతా ఆలోచన చేయాలి. ఈరోజు ఒక చాకలి ఐలమ్మ విగ్రహం పెడదామంటే, ఒక అంబేద్కర్ విగ్రహం పెడదామంటే, ఒక పూలే విగ్రహం పెడదామంటే, లేకపోతే పండుగ మహనీయుల విగ్రహాలు పెడదామంటే మనకు పోటీ పెడుతున్నారు. ఈయన మావోడు కాడు అంటే ఆ చేసే విధానంలో ఏమంటున్నారంటే, ఆ మావోళ్ళు ఉన్నారు కదా, ఆ సంఘంలో మావోళ్ళు ఉన్నారు అంటే చీల్చి వాళ్ళను సంఘంలో 4 రకాల చీల్చి ఎవరికి వాళ్ళు దిప్పించుకుంటున్నారు. కాబట్టి ఈ వారసత్వ రాజకీయాలు, ఈ డబ్బు రాజకీయాలు, ఈ దోపిడీ రాజకీయాలు పోవాలంటే ఈరోజు మేము ప్రభుత్వ భూముల పరిరక్షణ సమితి, ఈరోజు BJSS భారత జమీన్ సురక్ష సమితి అని చెప్పి మొన్ననే పోయిన నెల 23 తారీఖు నాడు జాతీయ స్థాయిలో మనం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసుకోవడం జరిగింది. ఇది చాకలి ఐలమ్మ వారసత్వం. ఆమె ఏదైతే ఎంచుకున్నదో ఈరోజు ప్రభుత్వ భూములన్నీ కూడా కనుమరుగైపోతా ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు ఎవరికి రావాలి? పేదలకు రావాలి. సో ఇందిరాగాంధీ కూడా ఆలోచన చేసి ఆ రోజు ఎవరైతే దోపిడిదారు ఉన్నారో, నేను ఎవరి పేరెత్తా, దోపిడిదారులు ఎవరుండో వాళ్ళని కూడా పార్టీలో ఆమె వ్యతిరేకించి పేదలకు భూములు పంచింది. ఆ గొప్ప మహనీయురాలు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది 100 ఎకరాలు ఉండే ఆమెను వ్యతిరేకించారు. ఆమెను ఒకసారి ఓడగొట్టిండ్రు. అయినా కూడా ఆమె ఇంటికి జరగకుండా భూములు ఇస్తే ఈరోజు పేదలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, పేదలకు చాలా మందికి గవే భూములు ఉన్నాయి. ఆ భూముల్ని కూడా దారదత్తం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ భూములు కూడా గుంజుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు చాకలి ఐలమ్మ వర్ధంతి రోజు ఒక విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. 5 ఎకరాల భూమి ఇవ్వాలి ప్రతి పేదోనికని రాజ్యాంగంలో లిఖించబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాన్ని ఎంచుకొని ఎక్కడున్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి. సెంటు భూమి ఇచ్చిన అక్కడ 448 ఎకరాల 35 గుంటల భూమిని, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకే నాగిరెడ్డి ఈరోజు 3 నెలల్లో జైల్లో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. నాగిరెడ్డితో పాటు చాలా మంది ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను సుప్రీంకోర్టులో పెట్టిన, మొన్ననే SC కమిషన్లో, జాతీయ కమిషన్లో పెట్టిన, ఇక్కడ ఎన్నోసార్లు పోరాటం చేసిన ఇదే జైల్లో 14 రోజులు ఆ భూమి కోసం ఉన్నా. కానీ చట్టం ఎవరి చుట్టం కాదు, పక్కడ్ బంద్గా ఇది చేస్తుంది. ఇంకా భూమిని కబ్జా చేసిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళను కూడా జైలుకు పంపించాల్సిన అవసరం ఉండదు. అది చాకలి ఐలమ్మ వారసత్వం, అది చాకలి ఐలమ్మ నినాదం. అమ్మ చేసినటువంటి పోరాటం ఎంచుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎవరైనా సరే, నా సోదరులందరూ ఉన్నారు అన్ని వర్గాల, SC, ST, BCలు, వెనుకబడ్డ అగ్రవర్ణాల పేదలు కూడా ఈ పటిమను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు సమాజానికి ఒక విజ్ఞప్తి, మీరు ఎక్కడ కూడా ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతే మీ అడుగులు మీకే కదులుతాయి, మీకే ఇబ్బంది అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు. మీరు నిజంగా మాట్లాడితే వాళ్ళు భయపడతారు.
కానీ మనం అక్కడికి పోయి తలుపునామనుకో మావోడు అని చెప్పి మీ తల పోతుంది. అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. రానున్న రోజులలో చాలా మంది సామాజిక న్యాయం కోరుతా ఉన్నారు రాష్ట్రంలో. ఇంకెన్ని దినాలు ఈ దురల రాజ్యం? నిన్ననే కాళోజీ వర్ధంతి చేసినాం. కాళోజీ నారాయణ ఏం చెప్పిండు? ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ఇదే ప్రాంతంలో పాతి పెట్టాలి, అది ఓటు హక్కుతోని. కానీ ప్రాంతేతరుడు తప్పు చేస్తే వాడిని పొలిమేర దాటాల. మనం ఆంధ్రలో పొలిమేర దాటించినాం. కానీ భౌగోళిక తెలంగాణలో దులర రాజ్యం వచ్చింది 10 ఏళ్ళు. ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తున్నది. రాబోయే రాజ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీలు రావాలి. వాళ్ళ అధికారం రావాలంటే మనం ఓటు చైతన్యంలో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మా సోదరులు కూడా ఒక కోరిక ఏంటంటే ఎవరి కులంలో వాళ్ళని ఓటు చైతన్యం చేసుకోండి. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓటును 500లకు అమ్ముకోకండి, ఈ 1000 రూపాయలకు అమ్ముకోకండి. దాన్ని వాళ్ళు ఇచ్చినవి కూడా దగ్గర పెట్టుకోండి. ఓటును చైతన్యం చేయండి. మొన్న కేసీఆర్ కు 2000 3000 ఇచ్చారు, అయినా కూడా కాంగ్రెస్ ను గెలిపించారు. ఆ చైతన్యం రావాలి. ఈ రోజు కూడా వీళ్ళు పని చేయకపోతే మరి ఇంకొక పార్టీని తీసుకురావాలి. అదంతా కూడా నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు చాకలైలమ్మ వారసుడుగా నేను దళిత జాతిలో పుట్టిన కూడా ఆమె వారసత్వాన్ని పునిపుచ్చుకొని నేను భూ పోరాటం చేస్తున్నా. చాలా మంది ఇలా అన్ని 29 రాష్ట్రాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రభుత్వ భూములను రక్షణ కోసం పోరాటం చేస్తున్నాం. అది కూడా రాజ్యాంగ పరిధిలోనని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ చాకలైలమ్మ. సాధిస్తాం ఐలమ్మ ఆశయాలను, సాధిద్దాం ఐలమ్మ గారి ఆశయాలను. జై తెలంగాణ.